అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మావతి. మాది దోసకాయలపల్లి, రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు. గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్ కొత్తగా మొదలు పెట్టామండి. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇది టెర్రస్ గార్డెన్, రండి చూద్దాం. ఇవన్నీ వేసాను. ఇవి బెండ మొక్కలండి. ఇవి టమాటా మొక్కలు, ఇవి టమాటా మొక్కలు, బెండ మొక్కలు ఇవ్వండి. ఇవి మందార మొక్క, గులాబీ మొక్కలు ఇవన్నీనండి. ఇవిగో బెండ మొక్కలు బ్యాగ్లో అండి. ఇవి మా ఊళ్ళో కోతులు ఎక్కువ ఉంటాయండి. కోతుల గురించి ఇదంతా రండి చూద్దరు. కానీ మెస్ అంతా కోతులు గురించి పెట్టామండి. మా ఊళ్ళో కోతులు చాలా ఎక్కువ అండి. కోతుల గురించే ఇదంతా. ఇక చిన్నగా వచ్చింది. ఇందులోనే మొక్కలు పెంచుకోవాలన్నా ఈ కొంచెం ప్లేస్లోనే పెంచుకోవాలండి, లేకపోతే కోతులు ఏమీ ఆగనివ్వవు. ఇక్కడ కోతుల వల్ల ఈ ప్లేస్ అది ఎక్కువ లేక కొంచెంలో మొదలు పెట్టాను. ఇదిగో తక్కువ మొక్కలు. ఇదిగో ఇది జామ మొక్క అండి. ఇదిగో వంగ మొక్కలు అన్నీ తక్కువే వేసాను ప్లేస్ లేక. ఇప్పుడే వంకాయలు కొంచెం కాస్తున్నాయి. ఇది వంగ మొక్కలు. ఇక్కడ పిండి ఏంటో పండిపోయింది. ఇదిగో ఒక 8 కుండీలో వంగ మొక్కలు, ఒక 4 కుండీలు టమాటా. ఇవి కానీ ఇప్పుడే కాస్తున్నాయి టమాటా. ఇదిగోండి జామ చెట్టు. ఇది ఇక్కడ కూడా వంగ మొక్కలు పిందులు వేస్తున్నాయి. ఇది స్వీట్ లెమన్. వంకాయలు ఇప్పుడే వంకాయలే. వీడియోలో మీకు బనానా పీల్ వాటర్ ఎలా తయారు చేయాలి, దీన్ని మొక్కలకి ఎలా ఉపయోగించాలి చెప్పబోతున్నాను. ఈ బనానా పీళ్ళు అరటిపండు తొక్కలు కట్ చేసి ఈ డబ్బాలో వేసి 10 రోజులు అయింది. ఇదిగో ఈ వాటర్ 10 రోజులు అయింది. ఈ వాటర్ బనానా పీల్ వాటరు ఈ డబ్బా అయ్యింది కదా, దీన్ని 5 వంతులు వాటర్ కలిపి మొక్కలకి మొదట్లో పోయాలి. ఐదు వంతులు వాటర్ కలిపి మొక్కలు మొదట్లో పోయాలి. 10 రోజులు అయిందండి బనానా వాటర్. అన్ని మొక్కలకి వాటర్ వేయచ్చు. పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కూరగాయల మొక్కలకి అన్నిటికి వాటర్ వాడచ్చు.
love, I'm in love, I'm in love, I'm in love with you. I'm in love with you. ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.